నేపాల్కు అండగా రంగంలోకి దిగింది భారత్. సహాయక చర్యలు అందించేందుకు ఖాట్మాండ్కు బయలుదేరింది ఇండియన్ రెస్క్యూ టీమ్స్. ఇక నేపాల్లో సహాయక చర్యల కోసం నిపుణుల బృందాన్ని పంపనుంది భారత్. ప్రధానంగా ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ హెలికాప్టర్ను కూడా భారత్ పంపుతుంది. ఇప్పటికే అత్యవసర సహాయాన్ని అందిస్తుంది భారత్. ప్రత్యేకమైనటువంటి విమానం C-130J ద్వారా 10 టన్నుల సహాయక సామాగ్రిని కూడా తరలిస్తుంది ఇండియా. ఇక నేపాల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్య 587 దాటింది. 320 మంది భారతీయులు మిస్ అయినట్లుగా తెలుస్తుంది. నేపాల్లో ప్రకృతి విపత్తు తీవ్ర విషాదాన్ని మిగిల్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించినటువంటి ఈ భారీ వరదలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణ నష్టం, గల్లంతైనటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థ, కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ దెబ్బతినడంతో అసలు ఎక్కడికక్కడ సహాయక చర్యలన్నీ కూడా ఒక సవాల్గా మారుతున్నాయి. ఈ కష్టకాలంలో నేపాల్కు అండగా ఉంటామంటూ భారత్ నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో మాట్లాడి సానుభూతి తెలిపారు. అవసరమైనటువంటి అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల అధికారులు సహాయక చర్యలపైన సమన్వయం చేసుకుంటున్నారు. దాదాపు 10 టన్నుల అత్యవసర సామాగ్రిని కూడా భారత్ పంపింది. భారత్ స్పందనలో భాగంగా భారత వాయుసేనకు సంబంధించి C-130J సూపర్ హెర్క్యులిస్ విమానం ద్వారా సుమారు 10 టన్నుల మానవతా, అదేవిధంగా విపత్తు సహాయక సామాగ్రిని నేపాల్కు తరలించారు. ఇందులో తాత్కాలికమైనటువంటి షెల్టర్లతో పాటుగా దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంపులు, అత్యవసర మందులు వంటి సామాగ్రి కూడా ఉన్నాయి. అంతేకాదు మరింత సహాయ సామాగ్రిని తరలించేందుకు పెద్ద సామర్థ్యం కలిగినటువంటి C-17 విమానాన్ని కూడా ఉపయోగించేందుకు భారత్ సిద్ధమవుతుంది. తదుపరి దశలో వైద్యంతో పాటుగా ఆహార, ఇతర అత్యవసర సామాగ్రిని మరింతగా పంపేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ రెస్క్యూ సామర్థ్యాలను కూడా భారత్ సిద్ధంగా ఉంచినటువంటి వైనాన్ని మనం గమనించాలి. నేపాల్లోని పర్వత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలకు భూగర్భ మార్గం ద్వారా చేరుకోవడం, మరి ముఖ్యంగా భూమార్గం ద్వారా ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి రవాణా మార్గాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. రహదారులతో పాటుగా వంతెనలు, నదిని దాటేటువంటి కీలకమైనటువంటి ఫ్లైఓవర్లు అన్ని కూడా దెబ్బతినడంతో భూమార్గంలో చేరుకోవడం అత్యంత కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్లు, నిపుణులైనటువంటి రెస్క్యూ సిబ్బంది, వైద్య బృందాలు కీలకంగా మారుతున్నాయి. ఇక భారత్ తరపున NDRF బృందాలు, సాంకేతికమైనటువంటి నిపుణులు, అదనపు రవాణా సామర్థ్యాలను కూడా సిద్ధంగా ఉంచినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. అయితే విదేశీ రెస్క్యూ బృందాలతో పాటుగా హెలికాప్టర్లను ప్రత్యక్షంగా అనుమతించేటువంటి విషయంలో నేపాల్ ప్రభుత్వం తన నిర్ణయాలను తీసుకుంటుంది. అందువల్ల నేపాల్ దేశం కూడా ఒక దేశంగా సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం కాబట్టి భారత్ నుంచి వచ్చేటువంటి కీలకమైన రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టేటువంటి జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ NDRF కి సంబంధించినటువంటి బృందాలను లేదా భారత ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులను, అధికారులను ఆ దేశంలో సహాయక చర్యలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా సార్వభౌమాధికారం కలిగినటువంటి నేపాల్ అనుమతి తప్పనిసరి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ రెస్క్యూ టీమ్స్ ఖాట్మాండ్కు వెళ్లి ప్రత్యక్షంగా ఆపరేషన్ ప్రారంభించడం అని చెప్పడం కంటే భారత్ రెస్క్యూ సామర్థ్యాలను సిద్ధంగా ఉంచి నేపాల్తో సమన్వయం చేస్తుంది అని చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంటది. ఎందుకంటే భారతీయుల భద్రతపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఈ విపత్తులో భారత పర్యాటకులు, యాత్రికులు కూడా గల్లంతైనట్లుగా సమాచారం రావడంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందిస్తుంది. ఖాట్మాండ్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయాన్ని చేస్తూ కూడా భారతీయుల రక్షణ కోసం సమాచారాన్ని సేకరణ కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటలు కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రభావితమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి భారతీయులకు సహాయాన్ని అందించేటువంటి చర్యలు కూడా చేపడుతున్నాయి. అయితే భారత్, నేపాల్ మధ్య భౌగోళికంగా మాత్రమే కాదు, చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ప్రజల మధ్య ఒక బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సమయంలో నేపాల్ పైన విపత్తు విరుచుకుపడితే పొరుగు దేశంగా భారత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇందులో భాగంగానే మొదటి విడతలో C-113J ద్వారా అత్యవసర సహాయాన్ని పంపడం ద్వారా భారత్ వేగంగా స్పందించింది. ఆ తర్వాత మరిన్ని సరఫరాలు కూడా కొనసాగుతున్నాయి. ఆగస్టు 27 నాటికి భారత వాయుసేన ద్వారా పంపినటువంటి సహాయ సామాగ్రి మొత్తం కూడా 47.5 టన్నులకు చేరినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇక ప్రకృతి విపత్తులకు సరిహద్దులు ఉండవు. ప్రధానంగా వరదలు, భూకంపాలు, కొండ చర్యలు వంటి విపత్తులు సంభవించినప్పుడు దేశాల మధ్య సహకారం ఎంతో కీలకం. నేపాల్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడడం, గల్లంతైనటువంటి వారిని గుర్తించడం, బాధితులకు ఆహారాన్ని అందించడం,
మందులు అందించడం, ఆశ్రయం అందించడం మొత్తం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. ఈ నేపథ్యంలోనే విపత్తు వేళ నేపాల్కు భారత్ అండగా నిలవడం అనేది రాజకీయపరమైనటువంటి ప్రకటనగా మనం అసలు చూడకూడదు. ఎందుకంటే పొరుగు దేశం పట్ల మానవతా బాధ్యతకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని భావించాలి. అవసరమైతే సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉండడం, ఇరు దేశాల అధికారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించడం నేపాల్లో సహాయక చర్యలను మరింత బలాన్ని చేకూర్చేటువంటి అంశంగా మారుతున్నాయి. కానీ కొన్ని అంశాలను మనం గమనించాలి. ఖాట్మాండ్కు ఇండియన్ రెస్క్యూ టీమ్స్ పంపుతున్నటువంటి భారత్ అనేటువంటిది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా భారత్ నేపాల్ మధ్య ఉన్నటువంటి విదేశాంగ సంబంధాలు ఎప్పుడు కూడా కీలకంగా మారుతూనే ఉంటాయి. ఆ దేశానికి కావాల్సినటువంటి సందర్భాల్లో, ఆ దేశంలో అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో భారత్ అందించినటువంటి సహాయం కూడా అనిర్వచనీయమైనది. అయితే తాజాగా ఈ రెస్క్యూ సిబ్బంది పరంగా అందించేటువంటి సహాయక సామాగ్రి పరంగా భారత్ అందిస్తున్నటువంటి ఈ సహాయానికి నేపాల్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. అయితే భారత లక్ష్యం కూడా ఒకటే, మనం మాత్రమే సేఫ్ గా ఉండడం కాదు, మనం మాత్రమే కీలకంగా ఉండడం కాదు, మనం మాత్రమే ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ఉండడం కాదు, మన సరిహద్దులో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు కూడా మన ప్రాధాన్యత ఇవ్వడం, అవి కూడా సేఫ్ గా ఉంటే మాత్రమే అక్కడ ఉండేటువంటి భారతీయుల పరిస్థితి కూడా కొంతవరకు కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆయా దేశాల సంరక్షణే విదేశాంగ విధానం, మరి ముఖ్యంగా దౌత్య నీతిలో అత్యంత కీలకమైనటువంటి అంశంగానే పరిగణించాలి. చూడాలి ఇంకా నేపాల్లో ఉన్నటువంటి సహాయ సామాగ్రిని, మరి ముఖ్యంగా సహాయ కార్యకలాపాల్లో భారతీయ సైన్యాన్ని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అనుమతించేటువంటి విషయంలో నేపాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.